నమస్కారం మహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏపీ మంత్రుల బృందం ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తోంది. సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ తో మంత్రుల బృందం భేటీ అయింది. అమరావతి అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్లానింగ్ మరియు అత్యాధునిక సాంకేతిక వినియోగంపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రుల బృందం బిజీగా గడుపుతోంది. మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, అనగాని సత్యప్రసాదులతో కూడిన బృందం సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్ తో సమావేశమైంది. భారత్లోని సింగపూర్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించడం జరిగింది. అలాగనే వ్యర్థాల నిర్వహణ, లాజిస్టిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల నేతలు ఒక అవగాహనకు వచ్చారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాల్లో భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ పర్యటనతో సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడుల ప్రవాహం పెరగటమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి సరికొత్త బాటలు పడతాయని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని కొనితెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు మిన్నంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసేన వీర మహిళల భక్తి ప్రపత్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో పద్మావతి అజయ్ వర్మ ఠాకూర్ మోకాళ్లపై నడుస్తూ కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం అందరినీ కదిలించింది. ప్రజాసేవ కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ క్షేమం కోసం రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఈ సందర్భంగా జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శాస్త్రచికిత్స జరగడం వలన మేమంతా కూడా నిన్న చుట్టుకున్న సభల్లో కానీ ఈరోజు వీర మహిళల్లో జనసేన వీర మహిళ రావిసౌజన్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అమ్మవారికి మెట్లు పూజని ఎంతో ప్రాముఖ్యత పొందిన రాష్ట్రంలోనే, దేశంలోనే, ప్రపంచంలోనే ప్రాముఖ్యత పొందిన అమ్మవారు కనకదుర్గమ్మ. అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విషయానికి చూస్తే అమ్మ దయ మా అందరికీ ఉన్నది కాబట్టి ఆయనకి చిన్న శస్త్రచికిత్స జరగడం జరిగింది. అలాంటిది ఏమీ ఉండదు. దానికి ఆయురారోగ్యాలు అమ్మవారే కాదు, ముక్కోటి దేవతలు అందరూ కూడా ప్రసాదిస్తారు. ఖచ్చితంగా ఆయన లాంటి నాయకుడు మా అందరూ వెన్నట్టు ఉంటూ మమ్మల్ని ముందు నడిపిస్తారని కోరుకుంటూ ఆయనకు ఆరోగ్యాలు అమ్మవారు అయ్యవారు అందరూ కూడా ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ, జీతాల కోసం ఈ స్థాయిలో పని బంద్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్, మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రానికి అకౌంట్లలో డబ్బులు పడకపోతే రేపటి నుంచి సమ్మెను ఏ విధంగా కొనసాగించాలని దానిపై కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనిపూడి కాశీనాథ్, మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. సుమారు 60,000 మంది మున్సిపల్ కార్మికులు మంగళవారం విధుల్ని బహిష్కరించి సమ్మెకు దిగారని అన్నారు. జీతాల కోసం ఈ స్థాయిలో పనిబంద్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలియజేశారు. అలాగనే విజయవాడ నగరంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, నీటి సరఫరా, వెహికల్ డిపో వంటి విభాగాలు పూర్తిగా స్తంభించిపోయాయని, నేటి సాయంత్రానికి అకౌంట్లలో జీతాలు పడకపోతే రేపటి నుంచి సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వేల మంది మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. కారణం ఈరోజు జీతాలు ఇవ్వాలి అని చెప్పి. అంటే 21వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేసేటువంటి దానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అంటే ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులకి తీసుకొచ్చేటట్టయితే రాబోయే కాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించడానికే ఈరోజు పని బంద్. రాష్ట్రంలో మొత్తం కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చారు. విజయవాడ నగరంలో 20% మించి, అంటే అది పర్మనెంట్ కార్మికులు కలిపి 20% మించి ఈరోజు ఆప్కాస్ 100% ఈరోజు సమ్మెలో ఉన్నారు. అంటే పని బంద్లో ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. అద్దెలు ఎలా కట్టాలి, కరెంటు బిల్లు ఎలా కట్టాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, పరీక్ష ఫీజులు ఎలా కట్టాలి, ఇంట్లో ఏ విధంగా కూడు తినాలి అని చెప్పనేటువంటిది
3 పూట్ల కనీసం 2 పూట్లైనా పిల్లలకి అన్నం పెట్టుకోగలిగినటువంటి పరిస్థితి లేదు అని చెప్పనేటువంటిది అలమటించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు పని జరిగింది. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉంటే తట్టు పడతా ఉందంట, ఎలర్జీ వస్తూ ఉందంట, రోడ్లన్నీ నడిపిస్తూ ఉన్నావు, తాగే నీళ్ళని రోడ్డు మీద పారబోయిస్తూ ఉన్నావు ఇదే కార్మికుల చేత. కానీ కార్మికుడికి తాగేదానికి మాత్రం నీటి చుక్క దొరకడంలా ఇదే చంద్రబాబు నాయుడు నీ పాలన తీరు. జీతాలు ఇవ్వవు, నీ తాగే నీళ్ళు ఇవ్వవు, తినడానికి తిండి ఇవ్వవు, ఇదా నువ్వు చేసే పని అని చెప్పనేటువంటి అడుగుతున్నావు. 21వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వకుండా ఏం చేయదలుచుకున్నావని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మున్సిపల్ మంత్రి పర్యటనలు చేస్తూ ఉన్నాడు, ఫారిన్ ట్రిప్పులు వేస్తూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నీ పాలన ఉంది. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదని చెప్పదలిచాం. ఈరోజు ఇది ట్రైల్ మాత్రమే. సాయంత్రం లోపు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్లో శాలరీలు అకౌంట్లో పడినయా లేదా చూస్తాం. అది కనుక పడకపోయినట్లయితే ఇదే పని బంధు కంటిన్యూగా చేయదలుచుకున్నాం, కాసుకోమని చెప్పనని ఈ సందర్భంగా చెప్పదలిచాం. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ కార్పొరేషన్ ఏమైందా? ఈ కార్మికుల వల్లే కదా నీకు అవార్డులు వస్తా ఉన్నాయి. ఈ కార్మికుల వల్లే కదా. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ, ప్రధాన కార్యదర్శి రాఘవరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల సాధన కోసం పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం పిలుపుల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ, ప్రధాన కార్యదర్శి రాఘవరాజు పాల్గొని మాట్లాడారు. నూతన పీఆర్సీ కమిటీని నియమించాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, ఉపాధ్యాయుల ఏక సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి సోలా రాఘవరాజు, మేము ఈ రోజు చేపట్టినటువంటి ధర్నా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల యొక్క ఆర్థిక బకాయిలను రాబట్టుకోవడం కోసం. ఈ ఆర్థిక బకాయిలు ఎప్పటి నుండి ఉన్నాయి? 22 జులై నుండి. ఎటువంటి ఆర్థిక బకాయిలు? డిఏకి సంబంధించినటువంటివి, ఆపే లీవ్కి సంబంధించినటువంటివి, అట్లానే పిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఏఎస్, ఇవన్నీ కూడా ఆర్థిక బకాయిలు. ఈ ఆర్థిక బకాయిల్ని మాకు రావాల్సినటువంటి వాటిని ప్రభుత్వాన్ని హామీ ఇచ్చిన మేరకు మేము సకాలంలో ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. ఎంతో చాచివేత ధోరణితో విసిగి వేసారి ఇప్పటికి మేము ధర్నాకి దిగవలసి వచ్చింది. మా పీఆర్టీ సంఘం 3.5 సంవత్సరాల నుండి ధర్నా అనేది చేపట్టలేదు. ఎంతో విసిగి వేసారితే కానీ ఈ ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలు నష్టపోతున్నారనే ఉద్దేశంతో మేము ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా చౌక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే కాకుండా ఆర్థిక విషయాల్లోనే కాకుండా సర్వీస్ రూల్స్ లో ఇప్పుడు మండలానికి 2 ఎంఈఓలు అని చెప్పారు. 2 ఎంఈఓల్లో జూనియర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎంఈఓ 1గా ఉన్నారు. గజిటెడ్ అయినటువంటి హెడ్ మాస్టర్లు గ్రేడ్ 2గా ఉన్నారు. ఇది సర్వీస్ రూల్స్ లో ఉన్నటువంటి ప్రధానమైన కేటర్ లో ఉన్నటువంటి వాళ్ళే మండలాల్లో ఎంఈఓలుగా కేటాయించాలి. అదే రకంగా లేకోకుండా ఉంటేనే కానీ పరిపాలన సౌలభ్యమో, విద్యా వ్యవస్థ కుంటుపడిపోకుండా అంతేకాదు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని గత 20 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం. సర్వీస్ రూల్స్ వచ్చినట్లయితే విద్యా వ్యవస్థ సక్రమంగా, సరిగ్గా, ఉన్నతంగా జరగడానికి మేము ఆర్థిక బకాయిలు ఒక్కడే కాదు, ఈ ప్రభుత్వ బడులు, ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఈ ప్రభుత్వ పాఠశాలలు పల్లెల్లో ఏవైతే ఉన్నాయో. పిఠాపురంలో కూటమి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అభివృద్ధి కార్యక్రమం కాస్త రాజకీయ రణరంగంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తోపులాటకు చోటు చేసుకుంది. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవటమే ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు అయింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాడ కార్యాలయం వేదికగా జరిగిన పీఎం ఆవాస్ యోజన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆయన మండిపడుతున్న తరుణంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు జోక్యం చేసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోని మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పెండం దొరబాబు వర్మపైకి దూసుకు వెళ్లాడు. పిచ్చి పిచ్చి వేషాలొద్దు అంటూ హెచ్చరించడంతో ఇరు నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి పోలీసులు ఇరు వర్గాలను సముదాయించినప్పటికీ పిఠాపురంలో రాజకీయ వాతావరణం మాత్రం ఇంకా నివురు కప్పిన నిప్పులాగానే ఉంది. ప్రోటోకాల్ విషయంలో అధికారుల వైఫల్యం ఉందా లేక స్థానిక నాయకత్వాల మధ్య సమన్వయ లోపం ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. చట్టం ఆమోదం పొందిన అమలులో జరగకుండా జాప్యంపై వామపక్షాలు కన్నెర చేస్తున్నాయి. మహిళా బిల్లు విషయంలో బీజేపీ, టీడీపీలు ఆడుతున్న డ్రామాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఎండకట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. 2023లో చట్టం చేసినా ఇప్పటి వరకు దానిని నోటిఫై చేయకపోవడం మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు వామపక్షాలు ప్రజల్లోకి పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మహిళా రిజర్వేషన్లు 2023లోనే ఆ చట్టం ఆమోదం పొందింది. 23లో ఆమోదం పొందినటువంటి చట్టాన్ని నోటిఫై చేయడానికి మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాలు గడువు తీసుకుంది. అంటే 3 ఏళ్ళు నిద్రపోతున్నారు. కోల్డ్ స్టోరేజ్లో పడేసి దాన్ని ఈ అసెంబ్లీ 5 రాష్ట్రాల ఎన్నికల మధ్యలో ఇక తాము ఓడిపోతాం అనే ఒక అపనమ్మకం ఏర్పడేసరికల్లా తమిళనాడు, బెంగాల్లో సడన్గా బుట్టలో నుంచి మళ్ళీ ఈ బిల్లును తీసుకొచ్చి 131వ రాజ్యాంగ సవరణ పేరుతోటి వెంటనే అమలు జరపడానికి మహిళా రిజర్వేషన్లు మేము ముందుకు వస్తున్నామని ఒక పెద్ద నాటకానికి తెరలేపారు. ఆల్రెడీ ఆమోదం పొంది అమలు జరపాల్సినటువంటి మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు, కొత్తగా అమలు జరపబోతున్నట్టు, ప్రతిపక్షాలు దానికి ఆటంకం కలిగించినట్టు, తామే మహిళా శక్తికి ప్రతినిధులు అయినట్టు ఇంత పెద్ద రసవత్తరమైనటువంటి నాటకం మోడీ ఆడుతుంటే, ఆ మోడీ నాటకంలో సైడ్ యాక్టర్స్ లాగా ఇప్పుడు ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తయారయ్యారు. అదేదో అదిగో పులంటే ఇదిగో తోకన్నట్టు వాళ్ళను మించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని భుజాన్ని వేసుకొని అసలు మొత్తం మహిళలకు అన్యాయం జరిగిపోయినట్టే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న తమిళనాడులో ఆయన ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనకి పూనకం వచ్చినట్టుంది, ఆర్ఎస్ఎస్ పూనకం వచ్చినట్టుంది. హిందూ మత అన్యాయం, హిందూ ధర్మం దీని పరిరక్షణ అని చెప్పి హిందూ ధర్మాన్ని అక్కడున్న డిఎంకే కూటమి నాశనం చేస్తున్నట్టు ఎందుకు వచ్చిందో ఆయనకు మరి ఈ రకమైనటువంటి పూనకం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్లమెంట్లో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు, మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. 2011 జనాభా అయినా 2026 జనాభా అయినా జనాభా లెక్కలను తీసుకుంటే మనకు అన్యాయం జరుగుద్ది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇదే తెలుగుదేశం ప్రతినిధి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు దానికి ఈ సెన్సెస్కి డీలిమిటేషన్ ముడిపెట్టొద్దు, దీన్ని డైరెక్ట్గా అమలు చేయండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఢిల్లీ సరిహద్దులోని నోయిడా, గ్రేటర్ నోయిడా పారిశ్రామిక ప్రాంతాలు నిరసన జ్వాలలతో అట్టడుగుతున్నాయని శ్రామిక హక్కుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆర్ రఘు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాలను తీర్చాల్సిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపణలు చేశారు. శ్రామిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రామిక హక్కుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆర్ రఘు, ఐఎఫ్టియు నాయకులు గోపాలం, టియుసిఐ నాయకులు ఎం ప్రసాద్, ఐఎఫ్టియు నాయకులు పోలారి, ఎస్కే బాజీ,
ఏఐసీసీటీయూ నాయకులు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడా ప్రాంతంలోని కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం వేలాది మంది కార్మికులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పోరాట బాట పట్టారని అన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, చాలని వేతనాలతో కార్మికులు నలిగిపోతున్నారని, ఢిల్లీ వంటి మహానగరానికి చేరువలో ఉంటూ నెలకు కేవలం 8,000 నుంచి 9,000 రూపాయల జీతంతో కుటుంబాన్ని పోషించడం అసాధ్యంగా మారిన నేపథ్యంలో సమ్మెబాట పట్టామని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అరెస్టైన వారిని విడుదల చేయాలని, కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రక్కనే ఉన్న నోయిడా పారిశ్రామిక వాడలో, గ్రేటర్ నోయిడా పారిశ్రామిక వాడలో దాదాపు 20,000కు పైగా పరిశ్రమలు ఉన్నాయి. 17-18 లక్షల మంది కార్మికులు అక్కడ కేంద్రీకరించి పనిచేస్తున్నారు. ఒక రకంగా అది భారతదేశ పెట్టుబడిదారీ వ్యవస్థకి నమూనాలాగా ఉంది. అక్కడ గత కొద్ది రోజులుగా 13వ తారీఖు మొదలై చాలా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి కార్మికులు స్వచ్ఛందంగా వచ్చేసారు. ఆ పోరాటాలకి రావడానికి వాళ్ళని ఎవరూ చెప్పింది లేదు. అక్కడ పెద్ద కార్మిక సంఘాలు ఉన్నాయని కూడా అనడానికి కూడా లేదు. కానీ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అనుభవం ఏంటంటే ఢిల్లీ దగ్గరుండి 8,000, 9,000తో కుటుంబ పోషణ అనేది అసాధ్యమైపోతుంది. దానికి తోడు ఈ యుద్ధం వలన ఎల్పిజి పెరిగి, రేట్లు పెరిగి, అన్ని ధరలు పెరిగి ఇక వాళ్ళు చావుకి సిద్ధంగా, ఆకలి చావులకు సిద్ధంగా ఉన్న పరిస్థితిలో వాళ్ళు పోరాటానికి తెగబడ్డారు. ఆ పోరాటం చాలా సమరశీలంగా సాగుతోంది, నిరవధిక సమ్మె రూపంలో సాగుతోంది. యజమానులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఇటువంటి నేపథ్యంలో యూపీ ప్రభుత్వం, ఆదిత్యనాథ్ ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా వాళ్ళ కోరికల్ని మన్నించి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి పెట్టుబడిదారులకి అనుగుణంగా ఉండే ప్రభుత్వం కాబట్టి అక్కడ పోలీసు ద్వారా కోవర్ట్లని జొప్పించి వాళ్ళని అక్కడ కొంతమంది చేత అరాచకాలు సృష్టించి దాన్ని మిషగా చూపించి దాని ముసుగులో మొత్తం కార్మిక నాయకుల మీద, కార్మికుల మీద అతి దుర్మార్గమైన కేసులు పెట్టి 350 మంది కార్మికుల్ని అరెస్టులు చేసి వాళ్ళకి కనీసం ఛార్జ్షీట్ ఇచ్చిన దాఖలా లేదు, మెమోలు ఇవ్వలేదు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ బంధించారో కూడా తెలియదు. వాళ్ళకి మద్దతుగా వచ్చిన అనేక మంది మేధావుల్ని, పాత్రికేయుల్ని, కార్మిక నాయకుల్ని వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. మజ్దూర్ బిగుల్ అనే ఒక సంస్థ ఏదైతే ఇప్పటి వరకు చాలా కాలంగా కార్మికుల మధ్య పనిచేస్తుంది. ఆది శంకరాచార్యులు జయంతి వేడుకల్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇన్నరింగ్ రోడ్లోని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వెలవర్తిపాటి పాండురంగ విఠల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచిరాజు వెంకట శేషగిరి మురళి, గిరి భూషణ్ రావు, అశ్విని కుమార్ తదితరులు పాల్గొని ఆది శంకరాచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పరమాత్మతత్వ బోధనని ప్రదర్శించి భారతదేశంలో ఏదైతే సనాతన హైందవ సాంప్రదాయాలకి, వైదిక కర్మలకి 4 శారదామనాయ పీఠాలని 4 శబరి, పూరి, బదరి, ద్వారకా, శృంగేరి ఈ 4 పీఠాలని 4 దిక్కుల్లో వాటిని స్థాపించి వాటికి తన జీవాన్ని పోసి వారి గురువుల్ని పీఠాలకి అధిపతుల్ని చేసి ఇవాళ యావత్ ఏదైతే మరి ఈ సృష్టి పుట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా సనాతన హైందవ సాంప్రదాయాలు మరి అనునిత్యం 24/7 365 డేస్ భారతదేశం యావత్తు కూడా వ్యాప్తి చెంది ఇవన్నీ దినదిన చెందుతున్నాయంటే దానికి కారణం ఆదిశంకరాచార్యులు గారు చూపించిన నడక, ఆ సన్మార్గం, వైదిక సాంప్రదాయాల ప్రకారమే ఇవాళ హిందూ మతంలో ఎంత దేదీప్యమానంగా ఈ మతం వైదొలుగుతున్నది అంటే కారణం దానికి వారు స్థాపించినటువంటి పీఠాల యొక్క పుణ్యఫలం. మరి ప్రతి ఒక్కళ్ళకి ఆ హిందూ మతం యొక్క సాంప్రదాయాలు, గౌరవాలు తెలిసే విధంగా వారు చేయటం, వారు అనుసరించిన మార్గాన్ని మనం అనుసరించటం మనం పూర్వజన్మ చేసుకున్న సుకృతంగా భావిస్తూ ప్రజలందరికీ వారి జయంతి సందర్భంగా మంచి జరగాలని, అలానే విమర్శించే వారందరి నమస్కారం.
ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసిన పరమహంస పరివిరాజకాచార్య శ్రీ శ్రీ జగద్గురు శంకర జయంతి చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున చాలా ఆనందంగా భావిస్తున్నాం. భారతదేశంలోని అవైదిక మతాలను ఖండించి సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటం కోసం 6 సార్లు పాదయాత్ర చేసి 4 చోట్ల శంకరామనాయ శారదాపీఠాలను స్థాపించి హిందూ ధర్మమే తన లక్ష్యంగా అద్వైత మత స్థాపన చేసిన శంకరాచార్యుల వారి యొక్క నడవడి, వారు చూపించిన ధర్మశాస్త్ర పద్ధతే హిందూ మతానికి, సనాతన ధర్మానికి రక్షణ. అలాంటి సనాతన ధర్మ పరిరక్షకుడైన శంకరాచార్యుల వారి జయంతి చేసుకున్నందుకు హృదయపూర్వకంగా. జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో భాష్యం అద్భుత ప్రతిభ. ఓపెన్ కేటగిరీలో 100% తో ఆల్ ఇండియా సూపర్ గా టి దుర్గా సుప్రభాత్. జేఈ మెయిన్ 2026 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలియజేశారు. మంగళవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో జేసీహెచ్ వర్షిత్ ఆల్ ఇండియా 5వ ర్యాంకు, డి పవన్ ఆల్ ఇండియా 6వ ర్యాంకు, టి దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11వ ర్యాంకు, ఆర్ బాలనాయక్ ఆల్ ఇండియా 24వ ర్యాంకు, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 62వ ర్యాంకు, సిహెచ్ ప్రణయ్ ఆల్ ఇండియా 83వ ర్యాంకు, వై యశస్వి ఆల్ ఇండియా 99వ ర్యాంకు, ఎం బాలసాయిరాం ఆల్ ఇండియా 123వ ర్యాంకు, కె కేశవ కుమార్ సాయికృష్ణ ఆల్ ఇండియా 135వ ర్యాంకు, నూర్ బాషా హఫీజ్ ఆల్ ఇండియా 140వ ర్యాంకు వంటి 150 లోపు 10 అత్యుత్తమ ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా 200 లోపు 21 ర్యాంకులు, 500 లోపు 65 ర్యాంకులు, 1000 లోపు 87 ర్యాంకులు కైవసం చేసుకుని 74.86% సక్సెస్ రేట్ తో తమ సత్తా చాటారని తెలియజేశారు. రాత్రి లేట్గా జేఈఈ మెయిన్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జేఈఈ మెయిన్ రిజల్ట్ అంటే భాష్యంకి ర్యాంక్ రావడం అనేది ఆనవాయితీ. ఆ జేఈఈ మెయిన్ పెట్టిన దగ్గర నుండి మరి ప్రతి సంవత్సరం కూడా ర్యాంక్ తీసుకురావడం జరిగింది. తర్వాత షిఫ్ట్ వైజ్ సిస్టమ్ పెట్టి పర్సంటేజ్ తీసుకొచ్చారు. పర్సంటేజ్ తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఇయరు మరి 100% సాధించి గుంటూరుని జాతీయ స్థాయిలో నిలబెడుతున్న మా స్టూడెంట్స్ అందరికీ తెచ్చుకున్న అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. జేఈఈ మెయిన్ జనవరిలో మళ్ళీ ఏప్రిల్లో మొత్తం 19 షిఫ్ట్లు జరిగినాయి. ఈ 19 షిఫ్ట్లలో టోటల్గా ఇండియా వైడ్ అటెండ్ అయింది 15,38,000 మెంబర్స్. మరి ఈ కంట్రీ వైడ్ ఇంతమంది అటెండ్ అయితే టోటల్గా 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ 26 మెంబర్స్. ఆ 26లో మా టీడీ సుప్రభాత్ ఉండటం భాష్య విద్యా సంస్థల తరఫున మా అందరికీ గర్వకారణంగా, స్టాఫ్కి, పేరెంట్స్కి, అందరికి కూడా మరి స్టూడెంట్స్కి అందరికి గర్వకారణంగా భావిస్తున్నాం. 100% తెచ్చుకోవడం కాకుండా ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. మరి స్టూడెంట్ వినుకొండ ఏరియా నుంచి రావడం, 6th నుంచి 10th క్లాస్ వరకు రామసేతు క్యాంపస్లో ఫౌండేషన్ తీసుకోవడం. మరి రామసేతు అంటే అందరికీ తెలిసిందే, ఫౌండేషన్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మేము భావిస్తాం. మరి దాంట్లో ఫౌండేషన్ తీసుకొని ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా 100% తెచ్చుకొని ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. ఇంకా ఈ స్టూడెంటే కాకుండా అన్ని కేటగిరీస్లో తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 5th ర్యాంక్, పవన్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 24th ర్యాంక్, రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 62nd ర్యాంక్, సిహెచ్ ప్రణయ్ ఆల్ ఇండియా 83rd ర్యాంక్. ప్రతిష్టాత్మకమైనటువంటి జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఈరోజు సుప్రభాత్ సాధించినటువంటి ఘన విజయం
ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. 100% సాధించటం అనేటటువంటిది, దాంతోపాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించటం అపూర్వమైనటువంటి విజయంగా భావిస్తున్నాం. తల్లిదండ్రులు మాపై ఉంచినటువంటి నమ్మకంతో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సుప్రభాత్ని మాకు అప్పచెప్పి ఈ ఘన విజయాన్ని సాధించడానికి తోడ్పడినందుకు వారి పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా 150 లోపు 10 ర్యాంకులు సాధించడమే కాకుండా ఆల్ ఇండియా 200 లోపల 21 ర్యాంకులు, ఆల్ ఇండియా 500 లోపల 65 ర్యాంకులు, 1000 లోపల 87 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మా విద్యార్థులు అద్భుతాన్నే సృష్టించారు. 2024, 2025, 2026 వరుసగా 3 సంవత్సరాలు కూడాను 100% కైవసం చేసుకొని హ్యాట్రిక్ రికార్డుని నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే జేఈ అడ్వాన్స్డ్లో గతంలో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 5th, 10th ర్యాంకులు సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అటువంటి అద్భుతాన్నే మరలా జేఈ అడ్వాన్స్డ్ 2026లో మా విద్యార్థులు నమోదు చేయబోతున్నారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ ఘన విజయానికి నమస్కారం అండి. నా పేరు తుంగా దుర్గా సుప్రభాత్, మా దేనుగుపాలెం వినుకొండ మండలం. నేను జేఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించాను. ఈ విజయం వెనుక నా కష్టంతో పాటు నా తల్లిదండ్రుల కష్టం, మా లెక్చరర్స్ కష్టం, మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ భాష్య ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు వాళ్ళు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు. మా ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు ఆన్లైన్ బేస్డ్గానే జరగటం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా కాస్త ఈజీగా ఉంది. మేము ఎగ్జామ్ సబ్మిట్ చేసిన వెంబటే మాకు అనాలిసిస్తో పాటు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసామనే అదంతా వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.